గురుగారు మీరు ఇప్పటికే మాకు చాలా రెమెడీస్ చెప్పారు, అవి ఎంత బాగా వర్క్ అవుతాయో మా అందరికీ తెలిసిందే. అలాగే మా కోసం మనం ఏ కోరికలు కోరుకున్నా అవి తీరేలాగా, అండ్ మనం కోరుకున్న ఉద్యోగం వచ్చేలా, ఇంకా మనకి ఇష్టమైన వ్యక్తితో పెళ్లి జరగాలన్నా, ఇలాంటి వాటికి ఒక మంచి రెమెడీని మాకు చెప్పండి గురువుగారు. తప్పకుండా అమ్మ. ఇక్కడ అత్యంత అద్భుతంగా, నమ్మకంగా, శుచి శుభ్రతలతో ఒక సాధన అనేటువంటిది, అంటే ఏదో రెమెడీ చేసేసి వెళ్ళిపోయి నాన్ వెజ్ తినడము, ఇంకేదో చేయడం వల్ల ఏ ఫలితం ఉండదు ఎవరికి. ఓకే, ఏదైనా చేస్తే దానికి సంబంధించి పూర్తి విషయాన్ని తెలుసుకొని చేస్తేనే 100% రిజల్ట్ ఉంటుంది. విన్నరా? ఇక్కడ మరీ ముఖ్యంగా వారి వారి జాతకరీత్యా కావచ్చును, అదేవిధంగా చక్కటి ఆరోగ్యం కావచ్చును, లేదా మనకు కొన్ని కోరికలు ఉన్నాయి ఇవి నెరవేరతలేదు అని అనుకునేటువంటి తరుణంలో కానీ, ఇంకా మనకు తెలివితేటలట, బలము, ఆరోగ్యము, విజయము, శత్రువుల నుండి విముక్తి, చక్కటి విశ్వాసము, సానుకూలత, వినయము, ప్రశాంతత, వ్యాపారంలో అద్భుతమైనటువంటి విజయాలు, అభివృద్ధి, ఎక్కువ మొత్తంలో లాభాలు రావడము, భౌతిక సంపద ఆకర్షణ పెరగడము, అదేవిధంగా ఆకర్షణ పెరుగుదల, కోరికలు నెరవేరడము, ఇలాంటివన్నీ కూడా ఈ మంత్రములో మనకు చెప్పబడుతూ ఉన్నవి. ఓకే, ఎవరైతే 11 రోజులు 11 మాలలు రుద్రాక్షమాలతో ఈ యొక్క జపాన్ని చేస్తారో ఓకే, వీరికి అత్యంత అద్భుతమైనటువంటి విజయము అనేటువంటిది లభిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కనుక చెయ్యాలి, చేస్తే రిజల్ట్ ఉంటుంది. ఊరికే కూర్చుంటే మాత్రం ఏది కుదరదు. ఇంకా చెప్పాలి అనుకుంటే మనకి ఇంకా ఏం చెప్పబడుతుందయ్యా అంటే అత్యంత అద్భుతంగా కూడా రిపీట్. సో ఈ యొక్క మంత్ర సాధన చేసినటువంటి వారికి అంతులేని కోరికలు వీరికి ఆ అమ్మవారు ఇస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అదేవిధంగా మరెన్నో కోరికలు నెరవేరుతాయని మనకు తాంత్రిక గ్రంథంలో చెప్పబడుతూ ఉన్నది. ప్రయోజనాల యొక్క సంఖ్య అంతులేనిది. అదేవిధంగా క్లుప్తంగా చెప్పాలి అంటే వీరి జీవితం నుండి ప్రతికూలత, అడ్డంకులు, కష్టాలు, గ్రహ పీడలన్నింటినీ కూడా ఇది తొలగిస్తుంది అని చెప్పడం జరుగుతున్నది మనకు. కనుక ఇంతటి పవర్ఫుల్ కలిగినటువంటి మంత్రాన్ని మనం చేసేటువంటి సందర్భాలలో మరి మనము ఒక గురువు దగ్గర నుండి ఉపదేశం తీసుకొని చేస్తేనే మంచి ఫలితం ఉంటుంది. లేదు అని అనుకుంటే ముందుగా ఈ మంత్రము శంకరుని దగ్గరికి వెళ్ళి నమస్కరించుకొని చక్కగా స్వామి నీవే నాకు గురువు అని చెప్పి ఈశ్వరునికి నమస్కరించుకొని అక్కడనే ఒక మాల జపాన్ని చేసుకొని ఈశ్వరుడు మీకు ఈ మంత్రాన్ని ఇచ్చాడు అనేటువంటి భావనలో వచ్చి ఈ మంత్ర జపాన్ని కనుక చేసుకున్నట్టయితే సుమారుగా 11 రోజులు 11 సార్లు అంటే 1100 అంటే 108కి ఒక మాల అయిపోతుంది. సో ఇట్లా పట్టుకొని మనం లెక్క పెట్టుకోవడం ద్వారా 108కి ఒక మాల, 11 మాలలు చేయాలి. సో ఈ మంత్రాన్ని చెప్పడం జరుగుతూ ఉన్నది. చాలా శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి. మంత్రము అనేటువంటిది అంటూ ఉంటారు కొందరు, మంత్రానికి చింతకాయలు రాలుతాయని. 100కు 100% రాలుతాయి. మంత్ర సాధన ద్వారా పెద్ద పెద్ద చెట్లనే కింద పడేసిన వాళ్ళు ఉన్నారు ప్రయోగాలు కొట్టి. సో అంత ఈజీ కాదు. మంత్రం అనేటువంటిది చాలా పవర్ఫుల్. కనుక ఓం గం గణపతయే సర్వకార్య సిద్ధి కురుకురు స్వాహ. ఓం గం గణపతయే సర్వకార్య సిద్ధి కురుకురు స్వాహ. మళ్ళీ చెప్తున్నాను చక్కగా. ఓం గం గణపతయే సర్వకార్య సిద్ధి కురుకురు స్వాహ. ఓం గం గణపతయే సర్వకార్య సిద్ధి కురుకురు స్వాహ. ఈ మంత్రాన్ని ఎవరైతే సుమారుగా కూడా ప్రతిరోజు 11 మాలలు జపించిన ఎడల మనం చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా వీరికి వచ్చే పరిస్థితి అయితే కనబడుతూ ఉన్నది. ఓకే, కనుక ఏదో కష్టాలు వచ్చాయి, లేదా ఏదో జరిగింది, ఏదో ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉన్నాయి, లైక్ ఇంకేదో ఉంది, అన్నీ ఒక్క 11 రోజులు కట్టుదిబ్బందన చేసుకోండి. ఓకే, మీ ఇంట్లో చక్కగా ఉత్తరం ముఖంగా కానీ తూర్పు ముఖంగా కానీ కూర్చొని చేయాలి. ఇది
ఈ 2 సైడ్లలో ఎటు దిక్కుగా అయినా ఎరుపు రంగు వస్త్రాన్ని వేసుకోవాలి. కింద ఆసనాన్ని ఎరుపు రంగు ఆసనాన్ని వేసుకొని కూర్చోవాలి. ఇవాళ ఇక్కడ, రేపు అక్కడ, మళ్ళీ ఎల్లుండి ఇక్కడ, నో, ఒకటే ప్లేస్లో ఒకటే దగ్గర కూర్చొని చేసినటువంటి వారికి మాత్రమే ఫలితము కనబడడం జరుగుతూ ఉన్నది. ఓకే గురుగారు, మంచి రెమెడీని అయితే చెప్పారు. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.